హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎప్పుడైనా అప్పడాలతో ఫ్రైడ్ రైస్ రెసిపీ అయితే ట్రై చేశారా? ట్రై చేసి ఉంటారు కదా! ఒకసారి ఇలా అయితే ట్రై చేయండి. చాలా డిఫరెంట్‌గా, టేస్టీగా కూడా ఉంటుంది. రెసిపీ చాలా ఈజీగా కూడా చేసుకోవచ్చు. ముందుగా ఈ రెసిపీకి అయితే అప్పడాలను అయితే వేయించి పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత ఒక కడాయి అయితే తీసుకొని అందులో కొద్దిగా అయితే ఆయిల్‌ని అయితే యాడ్ చేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత జీలకర్ర, ఆవాలు వేసుకొని వాటిని బాగా ఫ్రై చేయాలి. ఫ్రై చేసిన తర్వాత దాంట్లోనే శనగబ్యాళ్ళు, మినపబ్యాళ్ళను కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. మినపప్పుని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకోవాలి. అప్పుడే తినేటప్పుడు క్రంచీగా ఉంటాయి. అలా ఫ్రై చేసుకున్న వాటిలోనే మనమైతే ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అయితే మనం టమాటాస్ ని కూడా వేసుకోవాలి. టమాటాస్ ని కూడా కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత అయితే మనమైతే కరివేపాకును కూడా వేసుకొని ఒకసారి అయితే బాగా కలుపుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనం దానికి సరిపడా ఉప్పు అలాగే కొద్దిగా కారం ని కూడా వేసుకోవాలి. వేసుకొని ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత అయితే మనకైతే టమాటాస్ కుక్ చేసుకోవడానికి అయితే కొద్దిగా వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. వాటర్ యాడ్ చేయడం వల్ల అయితే టమాటాస్ తొందరగా కుక్ అయిపోతాయి అనమాట. టమాటాస్ కొద్దిగా కుక్ అయిన తర్వాత అయితే మనమైతే అప్పడాలను అయితే చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకొని వేసుకోవాలి. అప్పడాలను వేసుకున్న తర్వాత అయితే ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట. ఈ అప్పడాలకి ఆ టమాటా ఫ్లేవర్ అనేది బాగా పట్టుకోవాలి. బాగా మిక్స్ చేసుకున్న తర్వాత అయితే మనం ఆల్రెడీ కుక్ చేసుకున్న రైస్ ని అయితే వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. అయితే మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత అయితే కొద్దిగా పుల్ పొడిని అయితే యాడ్ చేసుకోవాలి. పప్పుల పొడిని అయితే యాడ్ చేసుకున్నాను నేను. పప్పుల పొడిని యాడ్ చేసుకున్న తర్వాత అయితే ఫ్లేవర్ అంతా రావడానికి మిక్స్ చేసుకోవాలి. అంతా మిక్స్ చేసుకొని వేడివేడిగా సర్వ్ చేసుకుంటే మన అప్పడాలతో చేసిన ఫ్రైడ్ రైస్ అయితే రెడీ అయిపోతుంది. అసలు సర్వింగ్ చేసేటప్పుడు అయితే పైనుంచి కొద్దిగా అప్పడాలను కూడా వేసి చేసుకుంటే సర్వింగ్ చాలా బాగుంటుంది అనమాట. లంచ్ బాక్స్ రెసిపీగా, స్నాక్స్ రెసిపీగా కూడా ట్రై చేయొచ్చు. చాలా డిఫరెంట్ గా, టేస్టీగా ఉంటుంది. మీకు ఈ రెసిపీ నచ్చిందని అనుకున్నా. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.